హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది కేవలం 10 నిమిషాల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ రవ్వ కేసరి చేసుకోవటం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత ముందుగా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. ఇలా బాదం పప్పు సగానికి కట్ చేసుకొని వేయించుకోవటం వల్ల బాదం పప్పు త్వరగా వేగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసి వేయించుకుందాం. ఈ రెండు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేయించుకోండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ప్యాన్ నుంచి తీసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో బొంబాయి రవ్వను కూడా వేసి వేయించుకుందాం. ఇలా ఈ నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవటం వల్ల రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. ఇలా రవ్వ అంతా కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించాలి. ఇలా రవ్వ అంతా వేయించుకోవడానికి కనీసం 5 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలా రవ్వ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. రవ్వ ఎంత చక్కగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఈ రవ్వ కేసరి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా రవ్వ అంతా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని సపరేట్ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది రవ్వ 1 కప్పు తీసుకున్నట్టయితే వాటర్ 3 కప్పులు వేసుకోవాలి. ఇది పక్కా కొలత. ఇలా మీరు ఈ కొలతలతో రవ్వ కేసరి చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. అంత బాగా వస్తుంది ఈ రవ్వ కేసరి. ఇలా వాటర్ అంతా కూడా మరుగుతున్న సమయంలోనే ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఇలైచీ పౌడర్ని వేసుకోండి. ఇది వేయటం వల్ల రవ్వ కేసరి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ వేయటం వల్ల రవ్వ కేసరి కలర్ఫుల్గా ఉంటుంది. ఫుడ్ కలర్ ఇష్టం లేని వారు స్కిప్ చేయండి. మీరు ఈ ఫుడ్ కలర్ కాకుండా న్యాచురల్గా కలర్ కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేయండి. సాఫ్రాన్ వేయటం వల్ల కూడా సేమ్ ఇదే కలర్ వస్తుంది. ఇలా వాటర్ అంతా కూడా బాయిల్ అవుతున్న టైంలోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ అంతా కూడా కొద్ది కొద్దిగా ఇందులో వేస్తూ కలుపుకోండి. రవ్వ అంతా ఒకేసారి వేసినట్టయితే రవ్వ గడ్డలు కడుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకుంటూ ఉడికించండి. ఇలా కలుపుకుంటూ ఉడికించడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. రవ్వ కేసరి కూడా చాలా చక్కగా ఉడుకుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మీరు 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినేవారు ఉంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తక్కువగా తినేవారు ఉంటే 1 కప్పు పైన ఎంత వేసుకుంటారో మీ ఇష్టం, చూసి టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. మీరు రెగ్యులర్గా రవ్వ కేసరి ఎప్పుడైనా చేశారంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగర్ పడుతుంది. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ పడుతుంది. ఇది పక్కా కొలత. ఇలా చేసుకున్నారంటే రవ్వ కేసరి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది అనేది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. రవ్వ కేసరిలో ఇలా ఉడుకుతున్న టైంలో షుగర్ వేయగానే షుగర్ కూడా కరిగి ఇలా జారుడుగా అవుతుంది. ఇలా వచ్చిందంటే రవ్వ కేసరి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టే. రవ్వ కేసరి బాగా జారుడుగా ఉంది అనిపిస్తే 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన వెంటనే కొద్దిగా గట్టి పడుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. ఈ కొలతలతో చేసుకున్నారంటే రవ్వ కేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎటువంటి భయం లేకుండా ఈ కొలతలతో చేసుకోండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇది వేయటం వల్ల రవ్వ కేసరి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రవ్వ కేసరిలో కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
దీన్ని ఇన్‌స్టంట్ స్వీట్‌లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే గుళ్ళో ప్రసాదంలాగా కూడా పంచిపెట్టవచ్చు. ఎలా అయినా వాడుకోవచ్చు. దీన్ని 10 నిమిషాల్లోనే సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు.